మాట తప్పితే ఓటు వేయొద్దన్న దమ్మున్నోడు జగన్ అని చెప్పినారు. అందుకే మనకు 11 ఇచ్చినారు. ఏదైనా కూడా ఒప్పుకుంటాడు, కానీ అన్నీ ఒప్పుకోడు. అదే మన బాధ. ఇప్పుడు ఆ రోజు ఆ పాట రాయడం, ఆ తర్వాత ఒరే జగన్ లాంటి మంచి మనసు ఉన్నవాడు ఒకళ్ళు లేడని మనకు 151 నుంచి మధ్యలో 5 ఎత్తేయటం, ఆ మిగిలిన 2 11 ఉండటం, ఆ 11 మంది ఇక్కడ అసెంబ్లీకి పోకపోవడం, అసెంబ్లీకి పోతే నేను ఒప్పుకోననడం, ఇట్లా రకరకాలైనటువంటి అన్న ఆలోచన విధానం కావచ్చు. ఇప్పుడు దావోసుకు పోతే అక్కడ చలిగినేనంటాం, అంటే ఏ ముఖ్యమంత్రి కూడా అనుండడు బహుశా అనేటువంటి సాహసం కూడా చేయరు ప్రజలారా. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళనే వీడికి రప్పించినామని చెప్పి మనం ఇది చేయడం, ఏది అద్దె సూట్లు వేసి అద్దె కోట్లు వేసి పానీపూరి బండోడిని గంజాయి అమ్ముకునేవాడిని, అదేవిధంగా ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కోట్లేసి లక్షల కోట్ల రూపాయలు ఎంయూలు చేసుకున్నానంటాం. అదేవిధంగా ఎప్పుడు కూడా రాయలసీమ వాసులు ఎప్పుడు కూడా చేపలు, అదేవిధంగా రొయ్యలు, పీతలు ఇలాంటివి ఎప్పుడు తిన్నుండ్రు. అట్లాంటివి కూడా మనం మన పులివెందులకు తీసుకురావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన ఇది. అదేవిధంగా చూసుకుంటే మనం చేసిన దానికే మళ్ళీ కూడా శంకుస్థాపనలు చేయడం. పేదోడు 3 పూట్ల అన్నం తింటే వాడు కడుపు బాగా అరువుగా ఉంటుంది, వాడు కడుపు నిండా ఉండకూడదు, ఎప్పుడు ఆకలితో ఉండాలా, ఆకలితో ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉంటుందని, అంటే ఇటు తిన్నామంటే కొద్దిగా కొలెస్ట్రాల్ అది ఇది అటువంటివి కూడా ఉంటాయి కదా. అటువంటివి ఏవి లేకుండా 5 రూపాయలకు పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని తీసేయడం, ఇటువంటివన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు. ఎక్కడా కూడా రోడ్లు వేయకపోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటంటే మెకానిక్ షాప్ వాడు బతుకుతాడు, అదేవిధంగా ఆ టైర్లు అమ్మేటువంటి వ్యక్తులు బతుకుతారు, అదేవిధంగా రోడ్లు గుంతలు ఉన్నాయంటే ఇవి ఏదో ఒకటి ఇటువంటివన్నీ కూడా ఏదైతే ఉంటాయో ఆటోమొబైల్స్ వాళ్ళందరూ కూడా బతుకుతారని ఇట్లా ఆలోచన చేయటం. ఆలోచన అంటే ఆ విధంగా ఉంటుంది అన్నకు. అదేవిధంగా మనం అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100,000 మంది పోలీసుల వలయంలో తిరిగినాడు. మరి అది దాని విషయం ఏంది సీమరాజా అని మీరు అనొచ్చు. ఎందుకంటే 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు ఎందుకు వేసుకొచ్చినారంటే ఇట్లా పోలీసు వాళ్ళ టైంని, అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని, అధికారుల్ని వాళ్ళను ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ అని చెప్పి అన్న హెలికాప్టర్లో పోయినాడు. మరి హెలికాప్టర్లో పోతే చెట్లు ఎందుకు కొట్టేశారు అని మీరు అనుకోవచ్చు. అది నేను వివేకం సార్ని అడిగి మళ్ళీ కల్లో ఒకసారి మనం మాట్లాడుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన అన్న అలాంటి వ్యక్తి కాబట్టి అటువంటి గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు చేయడం, అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి ఎర్రచందన స్మగ్లర్లకు, పీడీ యాక్టులు ఉండేటువంటి వ్యక్తులకు, రౌడీ షీటర్లకు, మర్డర్ కేసులు ఉండేటువంటి వ్యక్తులకు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మన అన్న దగ్గర ఉండి ప్రోత్సహించడం, మనం వాళ్ళకి ఏదన్నా బెయిల్కు అవకాశాలు కావాలంటే బెయిల్ తీసేయడం, ఇటువంటి ఆలోచన విధానం అంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారానే మహిళలు